నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. మరి ఆయనతో మాట్లాడి 2024లో నెంబర్ 3 సిరీస్ వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి, ఫైన్. సార్, 2024లో నెంబర్ 3 సిరీస్ వారికి ఏ బిజినెస్ చేసే వారికి అలాగే ఎట్లాంటి ప్రొఫెషన్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చా? 203 అనేది మనకి 203 వెళ్ళిపోయి 2024 వచ్చిందండి. వీటిలో 3 నంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూడండి, 3 నంబర్ సిరీస్ అంటే ఏ మంత్లో అయినా కానివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు 3, 12, 21, 30 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళంతా 3 నంబర్ సిరీస్లోకి వస్తారు. రిలేషన్ ఎలా ఉంటుంది? 2024లో 3 నంబర్కి రిలేషన్ ఎలా ఉంటుందంటే వెరీ గుడ్ రిలేషన్ చాలా బాగుంటుంది. కాబట్టి 2024లో 8 నంబర్ అదేవిధంగా 3 నంబర్కి చాలా బాగుంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి 3 అంటే జూపిటర్ గురువు, కాబట్టి ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అవార్డులు రావచ్చు. సినిమాలో ఉంటే మీ మూవీస్ ఫంక్షన్స్కి రిలీజ్ కావచ్చు, అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా విదేశీ యానానికి వెళితే కూడా మంచి సక్సెస్ అవుతారు. చాలా చాలా ఎక్సలెంట్ ఇయర్ అండి 3 నంబర్ సిరీస్ వాళ్ళకి 2024 అనేది. సార్, అలాగే మరి 2024లో ఏ ప్రొఫెషన్ వారికి ఏ విధంగా ఉంటుంది? అయితే ఈ 2024లో 3 నంబర్ సిరీస్కి మెయిన్ మనకు 3 నంబర్ అంటే జూపిటర్ అండి, గురువు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. అంటే స్టూడెంట్స్కి చాలా బాగా ఉంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఎక్సలెంట్. అదేవిధంగా ఎవరైనా గతంలో మీరు ఏవైనా చదువు మధ్యలో ఆపేసి ఉంటారో వాళ్ళంతా కంప్లీట్ చేయొచ్చు. వీటితో పాటు యూపీఎస్సి ప్రిపరేషన్లో ఉంటారు కదా, వాళ్ళకి చాలా చాలా ఎక్సలెంట్ ఈ 3 నంబర్ సిరీస్. ఎవరైతే 3, 12, 21, 30లో పుట్టి ఎవరైతే యూపీఎస్సి ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ముఖ్యంగా మనకి 3 నంబర్ అనేది డాక్టర్స్కి, టీచర్స్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకి, మఠాధిపతులు అంటే స్పిరిచువల్గా ఉంటారు కదా, చాలామంది స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, పూజారులు, వీళ్ళంతా స్పిరిచువల్ లైన్లోకి వస్తారు. వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వీటితో పాటు అకల్ట్ సైన్సెస్ అంటారండి. అకల్ట్ సైన్సెస్ అంటే ఎవరైతే మర్మ విద్యలు అని అంటారు, అంటే నిగూఢ రహస్యాలను తెలియజేసేవాళ్ళు. ఎవరు వీళ్ళు? జ్యోతిషం కావచ్చు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, రేఖీ, హీలింగ్, వీళ్ళంతా అకల్ట్ సైన్సెస్ కిందికి వస్తారు. ఈ సంవత్సరం ఈ 3 నంబర్ వాళ్ళకి ఈ అకల్ట్ సైన్సెస్లో ఉంటే చాలా ఎక్సలెంట్గా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మొత్తం మీద ఈ నెంబర్ 3 సిరీస్ ఉన్న వాళ్ళకి ఈ ఇయర్ బాగా కలిసి వస్తుంది అంటారు. ఎస్. మరి అలాగే ఈ నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ ఇయర్లో మ్యారేజ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారితోటి వీళ్ళకి బాగుంటుంది అంటారు? మ్యారేజ్ మ్యాచింగ్ పరంగా మనం చూసినప్పుడు 3 నంబర్ వాళ్ళు మ్యారేజ్కి మీరు గత 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి 100% మ్యారేజ్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్కి మీకు మంచి కెమిస్ట్రీ ఉండేవాళ్ళు ఎవరితో బాగుంటుంది అంటే 1 నంబర్ సిరీస్ వెరీ వెరీ ఎక్సలెంట్ సిరీస్ అండి. మీరు 1 నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు. 1 నంబర్ అంటే ఎవ్రీ మంత్ 1, 10, 19, 28 వాళ్ళని చేసుకోవచ్చు. వీటితో పాటు మీరు ముఖ్యంగా ఎవరిని చేసుకోవాలి అనుకుంటే 9 నంబర్ సిరీస్ని కూడా చేసుకోవచ్చు. అంటే 9, 18, 27 వాళ్ళని చేసుకోవచ్చు. తర్వాత మీ నంబర్ అయినటువంటి 3, 12, 21, 30 వాళ్ళతో మ్యారేజ్ చేసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వెరీ వెరీ ఎక్సలెంట్ మ్యారేజ్ లైఫ్ అండి. మంచి ఫ్యామిలీ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. ఫ్యామిలీలో ఆనందం అనేది కూడా ఉంటుంది. ఓకే, మరి అలాగే న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ 3 సిరీస్ వారికి ఈ ఇయర్లో కలిసి వచ్చే నెంబర్స్ ఏంటంటారు? అయితే 3 నంబర్ వాళ్ళకి ఎవరైతే 3, 12, 21, 30 తేదీలలో పుట్టున్నారో వీళ్లకు కలిసి వచ్చే లక్కీ నంబర్స్ ఏంటి అంటే 3 నంబర్కి 3 నంబర్ కలిసి వస్తుంది, 9 నంబర్ కలిసి వస్తుంది, 1 నంబర్ కూడా కలిసి వస్తుంది. కాబట్టి 139ని మీరు లక్కీ నంబర్గా వాడండి. వీటితో పాటు మీరేదైనా
మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మీరు గనక శుభకార్యాలు చేస్తే కొన్ని రకాల ఒక 10 రకాల డేట్లు మీరు చూడండి. ఆ డేట్స్ మీకు చాలా బాగా కలిసి వస్తాయి. 1, 10, 19, 9, 27, 3, 12, 21, 30లో చేయండి. ఈ డేట్లు వెరీ వెరీ సక్సెస్ఫుల్ని మీరు చేసే కార్యక్రమాల్లో మీకు సక్సెస్నివ్వడానికి తోడ్పడతాయి. ఓకే. 2024లో నెంబర్ 3 సిరీస్ వాళ్ళు ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా లేదా ఏదైనా ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసుకోవాలన్నా ఇంకా చాలా ఉంటాయి కదా. సో ఇలా నెంబర్ 3 సిరీస్ వాళ్ళు ఎట్లాంటి కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఏ డైరెక్షన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందంటారు? అయితే చాలామంది ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు కూడా డ్రెస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారండి. కాబట్టి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ 3 నెంబర్ సిరీస్ వాళ్ళు మెయిన్గా ముఖ్యంగా మీరు ఎల్లో కలర్ని ప్రిఫర్ చేయండి. ఎల్లో కలర్ కానివ్వండి, ఆరెంజ్ కలర్ కానివ్వండి, పింక్ కలర్, రోజ్ కలర్, వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎప్పుడైతే ఈ కలర్స్ వాడతారో మీ నంబర్ యొక్క పవర్ కూడా పెరుగుతుందండి. ఓకే. అదేవిధంగా మీరు ఏదైనా ఒక శుభకార్యం కోసం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు డైరెక్షన్ ఏ దిశ మీకు చాలా బాగా కలిసి వస్తుంది అంటే గురువుకి ఈస్ట్ కానీ నార్త్ 2 చాలా బాగా కలిసి వస్తాయి. ఓకే. వీటితో పాటు మీరు ముఖ్యంగా రెమెడీస్ పరంగా చూసినప్పటికీ ప్రతి గురువారం రోజు మీరు గనక మీరు స్నానం చేస్తున్నప్పుడు ఆ వాటర్లో ఒక చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయండి. ఓకే. ఎల్లో కలర్లో ఉంటుంది. మీకు లక్కీ కలర్ కూడా ఎల్లోనే కాబట్టి వెరీ వెరీ ఎక్సలెంట్. అలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి, మీరు గురువారం అయితే టెంపుల్కి కనుక వెళ్ళేటట్లయితే అక్కడ నెయ్యితో దీపం పెట్టండి. చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెమెడీ, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. కాబట్టి 2024 సంవత్సరం అనేది 3 నంబర్ సిరీస్ అంటే 3, 12, 21, 30 తేదీల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం కనుక మీరు నెగ్లెక్ట్ కనుక చేస్తే ఒక మంచి సంవత్సరాన్ని మీ చేతులారా మీరే విడుచుకున్న వాళ్ళు అవుతారు. ఓకే. మరి 2024లో ఎప్పటి నుంచో ఏదన్నా హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది? అన్ని రకాలుగా హెల్త్ పరంగా, ప్రొఫెషనల్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. నెంబర్ 3 సిరీస్ వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారు తీసుకోవాల్సిన రెమెడీస్ కూడా చాలా చక్కగా వివరించారు. సో చూశారు కదా. అలాగే నెక్స్ట్ వీడియోలో నెంబర్ 4 సిరీస్ వారికి 2024లో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ.